టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. కోల్కతా ఇన్సిడెంట్కి సంబంధించి నిన్న సుప్రీంకోర్టు ట్రయల్స్లో కొన్ని కీలక అంశాల మీద డిస్కషన్ జరిగింది. అయితే రాత్రికి రాత్రే కొన్ని పరిణామాల వల్ల కొన్ని మార్పులు చోటు చేసుకోవడం జరిగింది ఈ కేసుకి సంబంధించినటువంటి విషయంలో. అంటే సిబిఐ ఇచ్చినటువంటి నివేదిక రిపోర్ట్ ఏదైతే ఉందో సంజయ్ రాయ్ది కూడా డిఎన్ఏ రిపోర్ట్కి సంబంధించినటువంటి విషయం బయటకు వచ్చింది. సందీప్ ఘోష్కి సంబంధించినటువంటిది రాత్రికి రాత్రే కొన్ని పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల మార్పులు చేర్పులు అయితే జరిగాయి. అయితే అప్డేట్ ఏంటి అనేది ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ రవీంద్రనాథ్ గారు ఉన్నారు. సో అది వారి మాటలో తెలుసుకుందాం. సార్, కొత్త పొంతలు, కొత్త మార్పులు, కొత్త విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయండి. రాత్రికి రాత్రి ఏం జరిగింది సార్ అసలు? నిన్న మనకి సుప్రీంకోర్టు ట్రయల్స్ జరిగిన తర్వాత, నిన్న ఆగస్ట్ 22 ట్రయల్స్ జరిగిన తర్వాత నిన్న రాత్రి కొన్ని అనూహ్యమైన మార్పులు జరిగాయి నాగరాజ్ గారు. అంటే ఒకటి కేసుకు సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి, ఇంకొకటి గవర్నమెంట్కి సంబంధించి కొన్ని మార్పులు జరిగాయి. మనం రెండింటిని కూడా విడివిడిగా మాట్లాడుకుందాం. ఒకటి కేసుకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే, సుప్రీంకోర్టు డైరెక్ట్గా సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీద నిన్న సీల్డ్ కవర్లో సిబిఐ రిపోర్ట్స్ సబ్మిట్ చేసింది. ఆ సబ్మిట్ చేసిన రిపోర్ట్స్ స్టడీ చేసిన తర్వాత, ఆ రిపోర్ట్స్ సబ్మిట్ చేసిన తర్వాత కొన్ని అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అంటే సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ మీద సుప్రీంకోర్టు సాటిస్ఫై కాలేదు. అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లోనే రకరకాల పొంతలు, ఎక్కడ దేనికైతే పొంతలు లేకుండా ఉంది. సో దీని మీద అసంతృప్తిని వ్యక్తం చేశారు సుప్రీంకోర్టులో ఉన్నటువంటి టెక్నీషియన్స్, న్యాయవాదులు కొంతమంది. దీని మీద క్లియర్ రిపోర్ట్ తీసుకొని రమ్మని చెప్పి మళ్ళీ రీఅడ్రస్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు ఎప్పుడైతే అడ్రస్ తీసుకుందో, స్పెషల్ కోర్టు ఇమీడియట్గా అడ్రస్ తీసుకొని సుప్రీంకోర్టుకి స్పెషల్ కోర్టు అడ్రస్ తీసుకొని సిబిఐ రాత్రి మళ్ళీ సమావేశం అయ్యారు. స్పెషల్ డిస్కషన్ మిడ్-నైట్ మళ్ళీ జరిగింది సిబిఐ వాళ్ళందరూ కూడా కలిసి. అందులో భాగంగా ఏం చేశారంటే, సందీప్ ఘోష్ ఎవరైతే ఎక్స్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఎవరైతే ఉన్నారో అతన్ని పాలిగ్రఫీ టెస్ట్కి అలౌ చేశారు. ఓకే, ఇప్పటిదాకా పాలిగ్రాఫ్ టెస్ట్ అనుకోలేదు సందీప్ ఘోష్కి. అంటే బట్ వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్లో ఏం చేశారంటే, అతను రకరకాల ఒపీనియన్స్ చెప్పుకుంటూ వస్తున్నాడు. 7 times ఇంటరాగేషన్ చేశారు. అబ్జెక్షన్స్ ఉన్నాయి సార్. అంటే ఫస్ట్ ఏంటంటే, అది కీలకమైన అంశం, బట్ అది ఇంకా బయటకు రివీల్ కాలేదు. వాళ్ళు ఎక్కడ సస్పెక్ట్ చేస్తున్నారంటే, ఆ రోజు అర్ధరాత్రి సందీప్ ఘోష్ కూడా ఆ ప్రాంతంలో ఉన్నాడు అన్నట్టుగా విషయం అక్కడ తెలిసింది. ఒక విషయం ఈ సంఘటన జరిగిన సమయంలో. ఇంకొకటి, సంజయ్ రాయ్కి గైడ్లైన్స్ ఇచ్చిన సందర్భంలో కూడా ఇది కేవలం ఏదో అప్పటికప్పుడు జరిగిన విషయం కాదు. సంజయ్ రాయ్ని కూడా ముందుగా ఈ విషయాన్ని ఇనిషియేట్ చేశాడా సందీప్ ఘోష్ ప్రిన్సిపాల్ అన్న విషయం మీద అక్కడ క్లారిటీగా రావాల్సి ఉంది. ఎందుకంటే 11 o'clock మిడ్-నైట్, ఆగస్టు 8 మిడ్-నైట్ 11 o'clockకి చెస్ట్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ దగ్గర ఈయన తిరుగుతూ ఉండడం, అగైన్ మరలా మార్నింగ్ ఎర్లీ అవర్స్ 4:30కి సంజయ్ రాయ్ అక్కడికి వెళ్ళడం, ఇది కేవలం ఏదో అప్పటికప్పుడు జరిగింది అయితే కాదు. ఇది సంజయ్ ఘోష్ యొక్క డైరెక్షన్స్ మీద జరిగిందా అన్న విషయమే డిస్కషన్ చేశారు. దీని మీద సంజయ్ రాయ్ని కూడా ఇంటరాగేషన్ చేసినప్పుడు సంజయ్ రాయ్ చెప్పినటువంటి ఆన్సర్స్ మీద, సందీప్ ఘోష్ చెప్పిన ఆన్సర్స్ మీద చాలా డిఫరెన్షియేట్ జరుగుతుంది. ఇది ఎక్కడ లింక్ కుదరట్లేదు. సంజయ్ రాయ్ ఆన్సర్స్ చెప్పాడు, నేను వాంటెడ్లీ వెళ్ళలేదు, నన్ను ఎవరో ఫోర్స్ చేశారని చెప్పాడు. బట్ అది ఇంకా మనకు పబ్లిక్లో రివీల్ కాలేదు. అది ఇంకా రిపోర్ట్స్లో ఇంకా రివీల్ కాలేదు. మేబీ అది కూడా రివీల్ అవుతుంది. అత్యాచారం కూడా ఇప్పుడు ఒకళ్ళు అంటున్నారు, అంతకుముందు 4 అనేటువంటి. యాక్చువల్గా ఇది కూడా కీ పాయింట్ ఏం చేస్తే, సెకండ్ పాయింట్ చెప్దాం అనుకున్నాను, మీరే గుర్తు చేశారు. ఆ పాయింట్ ఏంటంటే, ఫస్ట్లో ఇది గ్యాంగ్ రేప్ అని లోకల్ పోలీసెస్ చెప్పడం జరిగింది. ఆ గ్యాంగ్ రేప్ ఎలా సస్పెక్ట్ చేశారంటే, ఆ లోపల ఒక థిక్ లిక్విడ్ ఉంది, 155 grams ఉన్నటువంటి ఒక విసిడ్ ఉందని చెప్పారు వాళ్ళు, చెప్పడం జరిగింది. అదొక సీమెన్ ఉంది, 155 grams. అయితే మీడియా అందరూ కూడా చెప్పారు, చాలామంది ఈ విషయం సోషల్ మీడియా స్పెర్మ్ అని చెప్పడం జరిగింది. సో మనం మాత్రం నాగరాజ్ గారు మనం హైలైట్ చేసాం, ఎక్కడ కూడా మన పదాలు వాడలేదు మనం. అంటే అది ఏదో ఒక జిగట పదార్థం, ఒక థిక్ లిక్విడ్ ఉందని చెప్పాము. ఈరోజు సిబిఐ కూడా దాన్ని కన్ఫర్మ్ చేశారు. ఏమని కన్ఫర్మ్ చేశారంటే, ఇది గ్యాంగ్ రేప్ కాదు, అది సమ్ కెమికల్ బేస్డ్ ఒక ప్రొడక్ట్ అని చెప్పారు వాళ్ళు. ఇట్స్ ఒక కెమికల్, అది గ్యాంగ్ రేప్ కాదు. అయితే దీన్ని అడిగారు సుప్రీంకోర్టులో కూడా. మరి ఆ లిక్విడ్ సంగతి ఏంటని మాట్లాడినప్పుడు, అది హ్యూమన్ చేసినటువంటి సిమెన్ కాదు, అది ఒక కెమికల్ అని చెప్పడం జరిగింది. అది ఫైనల్ రిపోర్ట్ వస్తే విషయాలు తెలుస్తుంది. సో ఈ విషయాన్ని మనం కంటిన్యూ ఫాలో అవుతున్నాం. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్స్ని, సుప్రీంకోర్టు ఇస్తున్నటువంటి ట్రయల్స్ని మనం కంటిన్యూగా ఫాలో అవుతున్నాం. సో ఇది గ్యాంగ్ రేప్ కాదు, ఒక పర్సన్ చేశాడని చెప్తున్నారు. ఈ 2 విషయాలు అంటే ఇది ఒక కాంప్లికేట్గా ఉంటాయి విషయాలు. ఇక్కడ చిన్నగా తిన్నిగా ఉంటాయి, తినలేని అక్కడ మన డిస్కషన్స్లో అడ్వకేట్గా మనం పరిశీలించినప్పుడు, ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్ ఆ రోజు అర్ధరాత్రి అక్కడ ఉన్నాడు అన్న విషయం, ఎక్కడ ఉన్నాడు ఆయన సందీప్ ఘోష్, ఈ సంఘటన జరిగిన సమయంలో సందీప్ ఘోష్ ఎక్కడ ఉన్నాడు అన్నది సిబిఐకి అడిగినప్పుడు సిబిఐ ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మాత్రం డిఫరెన్షియేట్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఎవరైతే విక్టిమ్కి ఆ రోజు అరౌండ్ మిడ్-నైట్ 11:30 నుంచి 1 o'clock వరకు ఆ అమ్మాయి డిన్నర్కి వెళ్ళింది. ఆ డిన్నర్ టైంలో ఆమెతో పాటు ఉన్నటువంటి 4 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఈమె కలీగ్స్, ఫ్రెండ్స్, జూనియర్ డాక్టర్స్ వాళ్ళు కూడా, వాళ్ళ 4 కూడా ఈరోజు పాలిగ్రఫీ టెస్ట్ చేస్తున్నారు.
వాళ్ళు ఇంట్రాగేషన్ చేసినప్పుడు కూడా ఎగ్జాక్ట్లీ వాళ్ళ నలుగురిని ఇంట్రాగేట్ చేసినప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆన్సర్ చెప్తున్నారు. ఎక్కడ కూడా సింక్ అవ్వట్లేదు. సంజయ్ చెప్పిన ఆన్సర్స్కి, 4 జూనియర్ డాక్టర్స్ చెప్తున్న ఆన్సర్స్కి, సందీప్ ఘోష్ చెప్తున్నటువంటి ఆన్సర్స్కి ఎక్కడ కూడా లింక్ కుదరట్లేదు. కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ని తీసుకొని, హైకోర్టు ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈరోజు టెస్ట్కి వెళ్తున్నారు. ఈ టెస్ట్లో కూడా అంటే టెస్ట్లో ఇది ఒక భాగం. లై డిటెక్టర్ టెస్ట్లో కూడా ఇది ఒక వాంగ్మూలం మాత్రమే. ఇది ఎవిడెన్స్గా సాక్ష్యంగా పనికిరాదు. అయినప్పటికీ కూడా నిజానికి ఇది కరెక్టా కాదా లై డిటెక్టర్ టెస్ట్ చేస్తారు పాలిగ్రాఫ్లో. దాని గురించి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. ఇంక ఈ వీడియోలో ఎక్కువగా నేను చెప్పదలుచుకోవట్లేదు. అంటే టెస్ట్ చేసే మెజర్స్ ఎలా ఉంటాయి, ఏ మెథడ్లో ఉంటుందని మనం లాస్ట్ టైం మనం ఒక వీడియోలో చేసాం. సో ఆ టెస్ట్లో కొంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు. ఇది ఈ సంఘటనకు సంబంధించిన విషయాలు అంటే ఇది కీ పాయింట్ అనమాట ఇప్పుడు ఇవాళ జరుగుతున్న సంఘటన. ఇంకొకటి, ఎవరైతే అఖ్తర్ అలీ ఈయన మీద అబ్లిగేషన్స్ రైజ్ చేశాడో, అబ్లిగేషన్స్ని 2023 ఆ టైంలో అప్లికేషన్స్ ఈయన మీద పెట్టినప్పుడు కూడా ఈయనకి ముర్షిదాబాద్కి ట్రాన్స్ఫర్ చేసే తప్పించి సందీప్ ఘోష్ని మాత్రం అక్కడి నుంచి కదిలించకుండా అదే పోస్టులో పెట్టడం అనేది సుప్రీంకోర్టుని ఇచ్చినటువంటి ట్రయల్స్లో ఒక విషయాన్ని హైలైట్ చేశారు. దాన్ని సూటుగా గవర్నమెంట్కి ప్రశ్నించారు. అగైన్ సెకండ్ టైం ఆ రోజు రాత్రి ఆయనకి అక్కడ సస్పెండ్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ పోస్టింగ్ కలకట్టా నేషనల్ మెడికల్ కాలేజీకి పోస్ట్ ఇచ్చారు ఆయనకి. సో దా విషయం మీద కూడా క్వశ్చన్ చేశారు. సో ఈ సంఘటన విషయం కాకుండా సెకండ్ పాయింట్ మమతా బెనర్జీ గవర్నమెంట్ విషయానికి వస్తే, మమతా బెనర్జీ నిన్న అర్ధరాత్రి స్ట్రైట్ అవే నరేంద్ర మోడీ గారికి లెటర్ రాశారు. రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొని ఉంది. ఏదైతే రేప్ అండ్ మర్డర్ కేసు జరిగాయో దీని మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టును పెట్టి 15 రోజుల్లోగా రిజల్ట్ వచ్చే విధంగా అమెండ్మెంట్స్ని, చట్టాన్ని రూపకల్పన చేయండి. ప్రతిరోజు మన దేశంలో 90కి పైగా రేప్ అండ్ మర్డర్స్ జరుగుతున్నాయి. ఇది ఒక్కటే కాదు, ఇట్లాంటి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ని ఏర్పాటు చేసి 15 రోజుల్లోగా రిపోర్ట్స్ కావాలి అని మోడీ గారికి చాలా పెద్ద ఉత్తరం రాశారు. ఎందుకంటే లోకల్ ఆమెకున్నటువంటి టీఎంసీ లోకల్ ఎమ్మెల్యేస్ ఆయనకి సపోర్ట్, ఆయన సొంత పార్టీలో ఆమెకి రివర్స్ రావడం, సుప్రీంకోర్టుని చివరలు తినడం, హైకోర్టు ఆల్రెడీ ముట్టుకెళ్ళి పెట్టడం, సిబిఐ ఇంట్రాగేషన్లో ఈవెన్ చేసినటువంటి ఏదైతే తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సస్పెక్ట్గా ఉండడం. మమతా బెనర్జీ ఏదని చెప్పాలంటే ఒక చక్రబంధంలో ఇరుక్కుపోయారు మమతా బెనర్జీ. చివరి అస్త్రం ఏంటి, మోడీ గారిని కన్విన్స్ చేయడం. సో ఆ యొక్క ప్రయత్నం కూడా జరిగింది. ఏదేమైనప్పుడు కూడా నాగరాజు గారు ఈరోజు కీలకమైనటువంటి అంశాలు చాలా బయటకు వచ్చే అవకాశం ఉంది. సస్పెక్ట్ అయినటువంటి సంజయ్ రాణిలు కోర్టులో ప్రవేశపెడుతున్నారు. ఈరోజు సందీప్ ఘోష్ని కూడా మన లై డిటెక్టర్ టెస్టులు, డిఎన్ఏ టెస్టులు, ఇంకొకటి కీలకం డిఎన్ఏ టెస్ట్ కూడా రిఫర్ చేశారు. యాక్చువల్గా డిఎన్ఏ టెస్ట్ ఎప్పుడు చేస్తారు, డైరెక్ట్గా ఆ క్రైమ్ సీన్లో అతని ఇన్వాల్వ్మెంట్ ఉన్న డిఎన్ఏ టెస్ట్ చేస్తారు. డిఎన్ఏ అంటే ఏంటి, ఆయనకు అక్కడ ఉన్నాడా లేదని తెలియడం కోసమే. సో డిఎన్ఏ టెస్ట్ని కూడా చేయమని చెప్పి అనడం కూడా ఒక విధంగా సస్పెక్ట్ చేస్తుంది సిబిఐ అన్నది. సో చాలా పరిణామాలు జరిగే అవకాశం ఉంది. ఈ కేసు సంబంధించి కొత్త విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొత్త సంఘటన ఏదైనప్పుడు కూడా ఈరోజు 23 ఆగస్ట్ అయితే నేను అనుకుంటున్నాను సాయంత్రం వరకల్లా ఏవో మార్పులు అయితే జరుగుతాయండి. అంటే క్లారిటీ కూడా వస్తుంది. రాజకీయ మార్పులు జరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి పర్టికులర్గా ఈ ట్రైనీ డాక్టర్ సంబంధించిన కేసు విషయం మీద కూడా కొత్త మార్పులు, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. దీని మీద మనం మ్యాక్సిమం అప్డేట్ చేసే ప్రయత్నం చేద్దాం నాగరాజ్ గారు. డెఫినెట్గా సార్, డెఫినెట్గా. ఎందుకంటే మనతో పాటు చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు జస్టిస్ కోసం. వాళ్ళ ఎమోషన్స్ అన్ని ఆ విధంగానే ఆగిపోయి ఉన్నాయి. చాలా హృదయ విదారకమైనటువంటి ఇన్సిడెంట్ ఇది. మాటల్లో చెప్పలేం సార్. అసలు జడ్జిమెంట్ కోసం వాళ్ళ పేరెంట్స్ ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, పేరెంట్స్కి సపోర్ట్గా ప్రజలు మొత్తం ఎదురు చూస్తున్నారు. యావత్ జాతి మొత్తం అండి, జాతి, మత, కుల, లింగ వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ ఈ కేసు మీద సత్వర న్యాయం జరగాలి విక్టిమ్కి. ఇలాంటిది మరలా జరగకుండా ఉండాలనే విషయం మీద ఎంటైర్ నేషనల్ మొత్తం కూడా వెయిట్ చేస్తున్నాడు. చూద్దాం నెక్స్ట్ అప్డేట్స్ కొరకు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.